వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి మార్కింగ్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. నేను మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి స్టిచ్ చేశాను. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కానీ ఫ్రంట్ డీప్ నెక్ పెట్టుకున్నారు. నెక్ వచ్చేసి ఖర్చుతో కలిపి 5.5 ఇంచ్ అండి, అంటే మనకు 5 ఇంచెస్ వస్తుంది డీప్ నెక్. చూడండి, ఇప్పుడు మనం మార్కింగ్ అనేది చేసుకుందాం. పైన ఖర్చుతో కలుపుకొని మనం 10.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 10.5 ఇంచ్కు మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఉక్సుపట్టి కాజపట్టి వేసే దగ్గర నుంచి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. చూడండి, ఇలా మళ్ళీ పైన కూడా అదే లైన్కు మనం స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము 4 ఇంచెస్లో 1.5 ఇంచు తీసుకోవాలి. మిడిల్ లైన్ నుంచి ఇటు 1.5 ఇంచు, అటు 1.5 ఇంచు తీసుకొని మిడిల్లో ఈ విధంగా లైన్ అనేది డ్రా చేయాలి. అంటే నేను క్రాస్గా లైన్ అనేది డ్రా చేయట్లేదండి. ఇప్పుడు నార్మల్గా చూపిస్తున్నాను. చూడండి, ఇలా చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర రౌండ్ తిరిగే దగ్గరికి మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ప్రిన్సెస్ కట్కు చూడండి, ఇలా మనం ఈ విధంగా చిన్నగా కలిపేసుకుంటే ఈజీగా అయిపోతాయి. నేను ఆమ్ రౌండ్ దగ్గర లోతు కూడా చేసానండి, చంక సైడ్ లోతులు కూడా తీసి పెట్టాను. చూడండి, ఇక్కడ కింది నుంచి 4.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇది వచ్చేసి మనకు 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు అండి. ఒక 3/4 ఇంచు ఉండేలాగా చూసుకుంటే మనకు పట్టి అనేది కొంచెం చిన్న సైజులో వచ్చేస్తుంది. ఓకేనా, దీని యొక్క పొడవు వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా దాని పైన నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. చూడండి, ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటే మనకి ఏంటి అంటే క్లాత్ అనేది రెండు ఒకేసారి స్టిచ్ చేసుకోవచ్చు, విడివిడిగా రాకుండా ఉంటుంది. చూడండి, మిడిల్ది కూడా ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి నీట్గా. ఇలా స్టిచ్ వేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను చంక సైడ్ నుంచి ప్రిన్సెస్ కట్కు కుడుతున్నాను. చూడండి, ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న లైన్ మిడిల్లో ఉండి చంక దగ్గర ఒక 1/4 ఇంచు క్లాత్ అనేది ఉండేలాగా మనం ఏదైతే స్టిచ్ వేసుకున్నామో మార్కింగ్ పైన సేమ్ అదే విధంగా క్లాత్ను కొంచెం కొంచెంగా సెట్ చేసుకుంటూ మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి నీట్గా. చూడండి, ఈ విధంగా నీట్గా వేసేసుకోవాలి. కింది సైడ్ కూడా అంతే, మనం మార్కింగ్ చేసిన రెండింటిని ఒకే దగ్గరికి వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఒక్కసారి చూపిస్తాను చూడండి, మనకి ఎంత బాగా కప్పు షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో. దీనికి మనం ఒకసారి డబల్ స్టిచ్ అనేది వేసుకుందామంది. కొంచెం స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది డబల్ స్టిచ్ వేయడం వలన. చూడండి, ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. దాని తర్వాత మిడిల్లో మనం డాట్ పెట్టుకున్నాం కదా, అది కూడా స్టిచ్ చేసుకుందామండి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకుంటే రెండండి మనకు కప్పు షేప్ అనేది మంచిగా వస్తుంది. ప్లస్ మనకు ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ప్రిన్సెస్ కట్కు ఉక్స్ పట్టి కూడా కొంచెం చిన్న సైజ్ అయిపోతుంది. అదే మిడిల్లో డాట్ పెట్టకపోతే మనకు ఉక్స్ పట్టి అనేది చాలా పొడవు అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఎంత నీట్గా వచ్చింది చూడండి, కప్ అనేది చాలా నీట్గా వచ్చేసింది. ఇలా ఈజీగా ఎవరైనా సరే ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇదే ప్రాసెస్లో కటింగ్ వీడియో కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. అది కూడా వీడియో పెడతాను. మనం మిడిల్లో కట్ చేసుకొని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో. ఇలా చేసుకున్న తర్వాత మనకు మిడిల్లో మనం పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ అనేది ఒకసారి ఫోల్డ్ చేసుకొని దాని పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే మనము ఎమ్మింగ్ పట్టి కానీ పైపింగ్ వేసుకున్నప్పుడు ఆ క్లాత్ అనేది గుంజినట్టుగా రాకుండా మనకు ఫ్రంట్ పార్ట్లో నీట్గా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకుంటే మనకు ప్రిన్సెస్ కట్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఎంత బాగా వచ్చేసిందో. చూడండి, రెండింటిని చూడండి, ఇది బోట్ నెక్ కాబట్టి మనకు ఈ విధంగా వచ్చేసింది. చాలా ఈజీగా ఎవరైనా సరే స్టిచ్ చేసుకోవచ్చు అండి. చూడండి, వీడియో కనుక నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.